నిజమైన స్నేహితులు. ఒక అందమైన కొలను పక్కన ఒక చిట్టెలుక, కాకి, తాబేలు, దుప్పి చాలా స్నేహంగా ఉండేవి. ప్రతిరోజు సాయంత్రం ఒక చెట్టు కింద కలుసుకుంటూ ఉండేవి. ఒకరోజు సాయంత్రం దుప్పి సమావేశానికి రాలేదు. చిట్టెలుక, కాకి, తాబేలు మూడు చాలాసేపు దుప్పి కోసం ఎదురుచూశాయి. దానికేమై ఉంటుంది అని చిట్టెలుక అడిగింది. నేను వెళ్ళి వెతికి వస్తా అని కాకి అంది. బహుశా అది వలలో చిక్కుకుందేమో అని తాబేలు కంగారు పడింది. కాకి అడవి అంతా ఎగురుతూ ఎగురుతూ వెతకసాగింది. నన్ను రక్షించండి, నన్ను రక్షించండి అంటూ తనకి సహాయం చేయమని పిలుస్తూ ఒక సన్నటి గొంతు వినిపించింది. కాకి కిందకు దిగి వలలో చిక్కుకున్న దుప్పిని చూసింది. కాకి హడావిడిగా తిరిగి తన స్నేహితుల వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళి, రండి రండి, మన స్నేహితుడు వలలో చిక్కుకున్నాడు, కాపాడదాం అని అరిచింది. తాబేలు కాసేపు ఆలోచించి చిట్టెలుకను చూసింది. నీ పదునైన పళ్లతో ఆ వలను కొరకగలవు కదా అంది తాబేలు చిట్టెలుకని. అవునవును, కొరకగలను, కాని అక్కడికి పోయేదెట్లా అన్నది చిట్టెలుక. నా వీపు మీదెక్కించుకుని తీసుకువెళ్తాను, తొందరగా రా అన్నది కాకి. చిట్టెలుక కాకి వీపు మీదకి రైమని దూకింది. స్నేహితుణ్ణి రక్షించడానికి అవి మూడూ వెళ్ళాయి. అవి ఆ ప్రదేశానికి చేరగాని చిట్టెలుక ఆ వలను కొరికి దుప్పిని వల నుండి విడిపించింది. ఈలోగా తాబేలు మెల్లగా అక్కడికి వచ్చి చేరింది. ఆ నలుగురూ సంతోషిస్తున్న సమయంలో వేటగాడు మెల్లగా అక్కడకు వచ్చాడు. వలవైపు చూసి దుప్పి తప్పించుకున్నదని తెలుసుకుని ఆ మూడింటి వైపు కోపంగా చూశాడు. అపాయాన్ని గ్రహించిన కాకి తుర్రుమని ఎగిరిపోయింది. చిట్టెలుక కన్నంలోకి సర్రుమని దూరింది. దుప్పి గబగబా పరిగెత్తుకుంటూ పోయింది. తాబేలు మాత్రం తనను తాను రక్షించుకోవడానికి నెమ్మదిగా పొదవైపు సాగింది. కోపంలో ఉన్న వేటగాడి కళ్ళు పొదవైపు మెల్లగా వెళుతున్న తాబేలు మీద పడ్డాయి. ఆహా, ఎంత పెద్ద తాబేలు! నా భోజనానికి సరిపోతుంది అని అరుస్తూ తాబేలును పట్టుకుని సంచిలో వేసుకున్నాడు. చెట్టు మీద నుంచి ఇదంతా చూస్తున్న కాకి, ప్రియమైన స్నేహితులారా, మన తాబేలు ప్రమాదంలో ఉన్నది, దానిని మనం రక్షించాలి అన్నది. ఏం చెయ్యాలో నాకు తెలుసు. నేను వెళ్ళి వేటగాడు వెళ్లే దారిలో గడ్డి తింటున్నట్టు నటిస్తూ నించుంటాను. అతడు తప్పకుండా సంచిని వదిలి నా వెనుక పరిగెడతాడు. అప్పుడు చిట్టెలుక ఆ సంచిని కొరికి తాబేలును రక్షించవచ్చు అని దుప్పి చెప్పింది. దుప్పి తను చెప్పినట్లే చేసింది. అత్యాశగల వేటగాడు సంచి అక్కడ పెట్టి దుప్పి కోసం పరుగులు పెట్టాడు. దుప్పేమో తెలివిగా తప్పించుకుపోయింది. అదే సమయంలో చిట్టెలుక వేగంగా వచ్చి ఆ సంచిని తన పదునైన పళ్లతో కరాకరా కొరికి తాబేలును సురక్షితంగా విడిపించింది. తాబేలు కూడా తప్పించుకుని పారిపోవడం చూసిన వేటగాడు, అబ్బా, ఈ రోజు ఎంత చెడ్డ రోజు! మొదట దుప్పి తప్పించుకుపోయింది, తర్వాత నెమ్మదిగా ఈ తాబేలు. ఈ రాత్రికి నేను పస్తుండాలో ఏమో అని వాపోయాడు. నిరాశ చెందిన వేటగాడు ఖాళీ సంచితో ఇంటి ముఖం పట్టాడు. దుప్పి, తాబేలు, కాకి, చిట్టెలుక తాము సాధించిన విజయానికి సంతోషించాయి. అవసరానికి ఆదుకున్నవాడే అసలైన స్నేహితుడు.